మకర రాశి వారికి శ్రీ పరాభవ నమ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయి, ఐశ్వర్య ఆనందాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ఓం నమః శివాయ. నమో నారాయణాయ. స్వర్ణాకర్షణ కాల భైరవాయ నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, జ్యోతిష్య అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా తెలుగు ఉగాది పండగ శ్రీ పరాభవనామ సంవత్సర పండగ శుభాకాంక్షలు. ఈ సంవత్సరం రాజు దేవగురు బృహస్పతి అవ్వడం వలన అందరికీ మంచి విద్యను, విద్యార్థులకు విద్యను, ఉద్యోగస్తులకు ప్రమోషను, వ్యాపారస్తులకు ధనాదాయము, రాజకీయవేత్తలకు అనేక రకాల పదవులు అలంకరిస్తూ నైపుణ్యంతో కూడుకున్న, ఆరోగ్యంతో కూడుకున్న ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని మనం కూడా మనసారా కోరుకుందాం. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు వీక్షింపచేద్దాం. మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, అలాగనే కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శని భగవానుడి సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ సంవత్సరము రాజు దేవగురు బృహస్పతి అవ్వడం వలన సకాలంలో పంటలు, విద్య, ఉద్యోగము, ఐశ్వర్యము, అనంతమైన ఈ భూమండలమంతను కూడా నిత్యము సస్యశ్యామలంగా ఉంటుంది. కనుక అందరికీ ఇది చాలా శుభకరణంగా భావించగలగాలి. మంత్రివర్యులు కుజభగవానుడు అవ్వడం వలన పాలకుల మధ్య స్వల్పమైన విభేదాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. సమన్వయంగా ఎవరైతే ముందుకు వెళ్ళగలరో వారందరికీ ఐశ్వర్యం కలుగుతుంది అని చెప్పి గమనించాలి. కనుక ఈ సంవత్సరము పరాభవనామ సంవత్సరము అంటే కొద్దిపాటి అధర్మంగా ఉండబడిన వారికి పరాభవము, అవమానం తప్పదు. ధర్మబద్ధంగా ఉండబడిన వారికి ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి కూడా గమనించాలి. మకర రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయి, ఐశ్వర్య ఆనందాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మకర రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రంలోని 1, 2 పాదాలు కలిపితే మకర రాశి. రాశాధిపతి శని భగవానుడు. వీరికి ధనావాకు కుటుంబ స్థానంలో రాహు సంచారము చేయడం, ఒకవైపు వీరు మంచినీళ్ళను లాగా ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తులు వీరు. అంటే వీరికి తల్లిదండ్రుల ద్వారా కానీ, గురువుల ద్వారా కానీ, పూర్వజన్మ సుకృతం ద్వారా కానీ అనంతమైన సంపద, ఆనందానికి, విలాస జీవితానికి వీరే కేంద్ర బిందువులు. కనుక ఈ సంవత్సరము వీరి యొక్క ఆదాయం 2, వ్యయం 8 అంటే -6లోకి రాబోతున్నారు. కనుక వీరు ఏం గుర్తుపెట్టుకోగలగాలి? స్వీయ నియంత్రణ, అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవాలి. విందులని, వినోదాలని, ఆర్భాటాలకు వెళ్ళారా? మీరు అప్పుల పాలు కావడమే కాకుండా కుటుంబాన్ని అస్తవ్యస్త పాలు చేయడం, క్రెడిట్ కార్డులో డబ్బులు గీయడం, డబ్బులు ఇస్తున్నారు కదా అని చెప్పి లోన్లు తేవడం, రెండూ కూడా భవిష్యత్తులో మిమ్మల్ని ఇబ్బంది చెందించే పరిస్థితి కనపడుతుందని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. రాజ్యపూజ్యం 1, అవమానం 2, శత్రువులు పొంచి ఉన్నారు. కనుక దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు కూడా పుచ్చుకోవద్దు అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. వీరికి తృతీయ స్థానాధిపతి రాజు అవ్వడం, దేవగురు బృహస్పతి అక్కడి శని భగవానుడు కూడా ఉండడం వలన తల్లిదండ్రులతో, అన్నాదమ్ముళ్లతో, అక్కాచెల్లెలతో, పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాల వారితో ప్రేమ, ఆప్యాయత, అనురాగం, సత్ప్రవర్తన మీరు ఉండగలిగినట్లయితే
మీకు చాలా మంచి కాలంగా భావించగలగాలి. అర్ధాష్టమ రాశాధిపతి కుజుడు మంత్రివర్యులు అవడం వలన ప్రభుత్వపు అధికారులతో ఎంతో సమన్వయం అవసరం. పోలీస్ శాఖ, రక్షణ శాఖ, న్యాయశాఖలతో ఆచితూచి మీరు ఉండగలగాలి. అది కాకుండా దూరావాయు జల ప్రయాణాలు చేసేటప్పుడు కూడా ఎన్నో జాగ్రత్తలు పట్టించాలి. వీరు ఈ సంవత్సరము ఇటువంటి పరిస్థితుల్లో 6వ తారీఖు 2వ నెల 2027 పుష్యమాస అమావాస్య శనివారము శ్రవణ నక్షత్ర సందర్భంగా ఆ రోజు దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. కనుక ఈ మకర రాశి జాతకులు శక్తి కలిగితే ఈ సంవత్సరం లోపల కళవు వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయాన్ని దర్శించడం, తోమాల సేవలో పాల్గొనడం, అంగ ప్రదక్షిణ సేవలో పాల్గొనడం, అలాగనే అనంత పద్మనాభ స్వామి యొక్క దేవాలయ దర్శనం వలన మీరు కుబేరులు అవుతారు. అలాగనే యమునా నది స్నాన సందర్భంగా గ్రహదోషాన్ని తొలగించుకొని స్వీయ నియంత్రణ ద్వారా అనంతమైన అదృష్టానికి మీరే కేంద్ర బిందువులు అవుతారు. కనుక 6వ స్థానంలో రాజు సంచారం చేయడం వలన అప్పులు ఇవ్వద్దు, అప్పులు పుచ్చుకోవద్దు. ఎప్పుడు రుణ సమస్య, రోగ సమస్య, శత్రు సమస్యలు కూడా పొంచి ఉన్నాయి. కనుక నిత్య ఆధ్యాత్మిక చింతన అవసరం. మనిషి శరీరంలోని మూలాధార, స్వధిష్టాన, మణిపూర్వక, విశుద్ధ, అనాథ, ఆజ్ఞ, షట్చక్రాలను నిత్యము అదుపులో ఉంచుకోవడం, మెడిటేషన్ చేయడము, వాటిని వికసింపజేసుకునేటువంటి శక్తిని చేయడము వలన సంపూర్ణ నిత్య ఆనందభరితంగా ఉండే ప్రయత్నం చేయాలి. ప్రతిరోజు సూర్య నమస్కారం అవసరం. ప్రతి శనివారం పూట ఉపవాసం అవసరం అని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి. అలాగా సినిమా రంగాల్లో ఉండబడిన వారు, డాక్టర్లు, అలాగనే న్యాయవాదులు, సాఫ్ట్వేర్ రంగంలో ఉండబడిన వారు, హార్డ్వేర్ రంగంలో ఉండబడిన వారందరూ కూడా తగు జాగ్రత్తలు పట్టించడం చాలా అవసరం. కారులో ప్రయాణం చేసేటప్పుడు తప్పక సీట్ బెల్ట్ పెట్టుకోండి. బైకు ప్రయాణం చేసేవాడు తప్పక హెల్మెట్ పెట్టుకోండి. వీలైనంత వరకు సత్ప్రవర్తన, ఆధ్యాత్మిక చింతన, ధర్మ మార్గంలో మీరు ఉండగలిగినట్లయితే మంచి సువర్ణపు కాలాన్ని, జీవితాన్ని మీరు పొందబోతారు. లేకపోతే అనవసరమైన అప్పులు చేయడం, గొప్పలకు వెళ్ళి విందులని, వినోదాలని మీరు ఉండగలిగినట్లయితే అనేక రకాలమైన సమస్యలతో సతమతమవడం, అనారోగ్యము, చర్మ వ్యాధులు, అలాగనే ఆహార ఉత్పత్తులు, చేపల ఉత్పత్తులు, హోటల్ రంగ వ్యాపార కార్యక్రమాలు, నీటి సరఫరా రంగంలో ఉండబడిన వారు, అలాగనే వ్యవసాయ సోదరీమణులు కూడా వీలైనంత వరకు గౌరవ మర్యాదలతో ప్రతి విషయాన్ని గుర్తుపెట్టుకొని ముందుకు వెళ్ళగలిగితే మీకు సువర్ణపు కాలంగా భావించాలి. లేకపోతే అప్పుల కాలమయ్యే పరిస్థితి అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి. శ్రీ పరాభవనామ సంవత్సరం అంతనూ కూడా అన్నింటా మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే రాజు దేవగురు బృహస్పతి అవ్వడం వలన ప్రతి గురువారం పూట శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామి యొక్క దర్శనం, రాఘవేంద్ర స్వామి వారి యొక్క పారాయణం, గురుచరిత్ర పారాయణం చేయడం వలన అందరికీ శుభం కలుగుతుంది. ఈ సంవత్సరము మనకు యమునా నది పుష్కరాలు కనుక పుష్కర స్నానం చేయడం వలన సంపూర్ణమైనటువంటి సకల దోషాలు తొలగి ఐశ్వర్యం కూడా కలుగుతుంది. అలాగనే మంత్రివర్యులు కుజభగవానుడు అవ్వడం వలన శ్రీ వళ్ళీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క అష్టకాన్ని వినడం, ప్రతి మంగళవారం పూట కుజుడికి సంబంధించిన పూజా కార్యక్రమంలో పాల్గొనడం, షష్ఠీ తిథి యందున దేవాలయంలో పాలు పోసి లేకపోతే పుట్టలో పాలు పోయడం వలన కుజభగవాను యొక్క ఆశీస్సులు కలుగుతాయి. అలాగనే ఈ సంవత్సరం పేరే పరాభవనామ సంవత్సరం. అధర్మంగా, అన్యాయంగా ఉండబడిన వారికి కొద్దిపాటి ఇబ్బందులు ఉంటాయి. కనుక ఎవరు కూడా పుట్టగానే ఎవరు తప్పులు చేయాలనుకోరు. కాలక్రమేణా కొన్ని జరుగుతూ ఉంటాయి. కనుక వీటిని అధిగమించగలగాలి అన్నట్లయితే కాలాన్ని శాసింపజేసే శక్తి కాలభైరవుడికి ఉంటుంది. కనుక ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రకమైన కాలభైరవుడు ఉంటాడు. కాళభైరవనామ స్మరణ, అష్టకాన్ని వినడం, గృహంలో కూష్మాణ దీపాన్ని పెట్టుకోవడం,
కుక్కలకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం, పక్షులకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం వలన సకల గ్రహ దోషాలు తొలగిపోతాయి. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టినటువంటి సమయం రాసి పంపించినట్లయితే 100 సంవత్సరాల జాతకం రాసి పంపించి పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది, రాబోయే కాలంలో భవిష్యత్ కాలంలో ఎలా ఉండబోతుందో మీకు సవివరంగా సంపూర్ణంగా తెలియచేయడం జరుగుతుంది. చాలామందికి డేటా బర్త్లో లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆదాయ వ్యయాలను కూడా వివరిస్తూ రాజపూజ్య అవమానాలను తెలియచేస్తూ సంపూర్ణమైన కాళభైరవ ఉపాసన చేత గవ్వల ద్వారా రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. కనుక ఈ కిందనేమును సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. శ్రీ పరాభవనామ సంవత్సరం అంతను కూడా అందరికీ నిండు 100 ఏళ్ల ఆయురారోగ్యాలు, ఐశ్వర్యము, ఆనందము, పాడి పంట, ఐశ్వర్యము, స్వయం కృషి, పట్టుదలతో అందరికీ విజయాలు కలగాలని కోరుకుంటూ మనసారా కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సులు. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాతు. ఓం రాజాదిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణాయ మహారాజాయ నమః. శతమానం భవతు శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్టతి. ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. శ్రీ పరాభవనామ సంవత్సరాంతం అఖండం నిత్యం శాంతిరస్తు, వృద్ధిరస్తు, తుష్టిరస్తు, అవిఘ్నమస్తు, ఆయుష్యమస్తు, ఆరోగ్యమస్తు, స్వస్తిం శివం కర్మాస్తు, కర్మ సమృద్ధిరస్తు, వేద సమృద్ధిరస్తు, పుత్రపౌత్రాదిరక్షంతు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికన్నా ముందుగా ఆధ్యాత్మికమైనటువంటి సలహాలు సూచనల కోసం మా ఛానల్ని గంట సింబల్ ప్రెస్ చేసి ఆలైన బటన్ కూడా ప్రెస్ చేసి భగవద్బంధులకు, మిత్రులకు, స్నేహితులకు ఈ సమాచారాన్ని, భక్తి సమాచారాన్ని చేరవేసి హిందూ ధర్మాన్ని కాపాడగలరు.